సో ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని స్క్రీన్ పే చూపించి బ్యాక్డ్రాప్ తీసుకుని యాక్టింగ్ కుమ్మేశాడు ఆయన. చెప్పకలేదు ఆయన. ఇంకా ఇంకా మూవీస్ వస్తూ ఉంటాయి, ఫైట్ సీన్స్ ఉంటాయి, మామూలుగా ఉండదు. ఒళ్ళు గదరబుద్ధి హై హై లెవెల్ ఉంది, మామూలుగా లేదు. ఒక మూవీ అంటే ఒక హై లెవెల్కి వెళ్ళింది. లేదు అలా అని కాదు, సినిమా చూడండి ఎందుకు అయిపోలేదు. ఆ స్టోరీకి, ఆ లెవెల్కి, ఆయన పెర్ఫార్మెన్స్కి మొత్తం సూపర్గా ఉంది అన్న మూవీ. ఎక్కడ యాడ్ చేయాలి అక్కడ యాడ్ చేయాలి. సాంగ్ వచ్చింది కదా, ఆ సాంగ్ కి ఆ బీజిఎం అయితే అతరగొట్టింది. సాంగ్స్ లో చూసినప్పుడు కొంచెం లో అనిపించిందేమో కానీ బీజిఎం మాత్రం ఎరగ తీసిండు ఆయన. హిట్ అంటాను నేనైతే. కొంచెం లాగ్ అనిపించింది, బట్ స్టిల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే రీజనింగ్ బాగుంది మూవీలో. కంపారిటివ్లీ ఇట్ విల్ కనెక్ట్ విత్ దెమ్. స్ట్రైవింగ్ ఫర్ సంథింగ్ ఇస్ వాట్ ఎవ్రీ వన్ షుడ్. అది వాళ్ళు పోర్ట్రే చేసింది కదా, ఇట్స్ హౌ ద డైరెక్టర్ వాంట్స్ టు పోర్ట్రే ద క్యారెక్టర్. సో దేర్ ఇస్ నో కమెంట్ ఆన్ అది. యా, that was good. Made the movie ఇంకా కొంచెం బెటర్ బికాస్ ఇట్ గేవ్ ది రీజనింగ్. కంపారిజన్ ఎలా చేస్తారండి, ఎవరు స్టార్ట్అప్ వాళ్ళది, ఎవరికి ఉండే రీచ్ వాళ్ళది, మీరు ఎలా కంపేర్ చేద్దాం. ఫస్ట్ హాఫ్ జస్టిఫికేషన్ లేదు, సెకండ్ హాఫ్ వాస్ గుడ్. వాళ్ళు ఎవరో మాట్లాడితే నేనేం చెప్పనండి దానికి. మీరు మా ఒపీనియన్ అడిగారు కదా, నేను నా ఒపీనియన్ చెప్పాను. క్యారెక్టరైజేషన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది. సో ఐ am not the person to comment on that. కమెంట్ కంటే కంపారిటివ్లీ సెకండ్ హాఫ్ ద వే దే పోర్ట్రేడ్ హర్ వాజ్ గుడ్. ఏం లేదండి, అంతా చాలా బాగుంది. నో కన్ఫ్యూజన్, చాలా క్లియర్గా ఉంది, చాలా బాగుంది. అసలు పోల్చుకోలేకపోయాం. నో బోరింగ్ అండి, చాలా బాగుంది, చాలా బాగుంది. అదొక టాప్. ఇంకా తర్వాత ఏంటంటే సూపర్గా చాలా బాగుంది. మ్యూజిక్ అంతా చాలా బాగుంది, చాలా ఎంగేజింగ్గా ఉంది. స్క్రీన్ ప్లే మేబీ కొద్దిగా బెటర్గా ఉంటే బాగుంది అనిపించింది. అదేం లేదు, మాకైతే బాగానే అనిపించింది. యా, అంత బాగుంది. మ్యూజిక్ అసలు ఒక రేంజింగ్ మ్యూజిక్. హీరోయిన్ గ్లామర్ చాలా బాగుంది.